అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కార్మికుల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవాళ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైసీపీ టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనంత వెంకట్రామిరెడ్డితో పాటు మాజీ మేయర్ వసీం, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసిన అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ 2014-19 మధ్య కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఆశా వర్కర్లతో పాటు పలు వర్గాల వారికి 3,000 ఉన్న వేతనాన్ని 300% పెంచి 10,000 చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. భవిష్యత్తులో కూడా కార్మికుల పక్షాన ట్రేడ్ యూనియన్ బలంగా పనిచేస్తుందన్నారు. మరోవైపు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదన్నారు. దగ్గుబాటి ఇవాళ తెల్లవారుజామున నగరంలో పర్యటిస్తున్నారని చెబుతున్నారని, మరి 2 ఏళ్లు ఎక్కడ నిద్రపోయారన్నారు. అనంతపురం నగరంలో వైసీపీ హయాంలో అభివృద్ధే జరగలేదంటూ విమర్శలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక నగరంలో అభివృద్ధి, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా, కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులోనే ఎస్ అంటే శ్రామిక, యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని కూడా పేరులోనే శ్రామికాన్ని కూడా యువజనులకు, శ్రామికులకు కూడా అర్థం వచ్చేటట్లు వారి ప్రతిబింబంగా కూడా దాంట్లో కూడా పేరులో కూడా పెట్టుకున్నారు. ఇంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కార్మికుల యొక్క కష్టాల్లో అవన్నీ కూడా తెలుసుకొని వారి పక్షాన్ని కూడా నిలబడి కూడా ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు 14 నుంచి, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు కూడా వారి తరపున కూడా పోరాడాం. వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అనేకమైన ఒత్తిడి కూడా తీసుకొని వచ్చాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యంగా కార్మికుల యొక్క సమస్యలు తీసుకోవాలని మొట్టమొదటిగానే వారి యొక్క ఆశా వర్కర్లకి కేవలం 3,000 మాత్రమే ఉండే జీతాన్ని ఒకే మారు కూడా 300% కూడా పెంచి 10,000 రూపాయలు కూడా చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా దీంట్లో కూడా వాళ్ళకు యానిమేటర్లకు అయితే కావచ్చు, బుక్ కీపర్లకు కూడా 3,000, 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ఉండేది గౌరవ వేతనం నుంచి 10,000 రూపాయలు కూడా గౌరవ వేతనం కూడా పెంచడం జరిగింది. ఎంతో మంది కూడా కాంట్రాక్ట్ వర్కర్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారందరినీ కూడా పర్మనెంట్ కూడా చేసింది కూడా ఖ్యాతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఇదే కాదు, ఆ రోజు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరూ కూడా వారందరికీ కూడా 18,000 రూపాయలు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అంటే కార్మిక పక్షాన ఎప్పుడు కానీ పక్షపాతంతో కూడా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. కానీ ఆ సమస్యలు కూడా పరిష్కారం కోసం మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన కూడా నిలబడి అనేక కూడా నిలబడతారు. మరొక మారు కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. మంది కార్మికులను ఆదుకున్నటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇదని చెప్పి, వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీది అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి 2,000 ఇండ్లకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, మరి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసి ప్రజల వద్దలకే పాలన అందించినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీది అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ రోజు మరి అవన్నీ కాకోకుండా మరి ఆశా వర్కర్లకైతేనేమి, పారిశుద్ధ కార్మికులకైతేనేమి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వాళ్ళ కుటుంబాలు వెలుగు నింపించిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇదని చెప్పి, వైఎస్ఆర్సీపీ పార్టీ తెలియజేస్తున్నాము. అంతేకాదు, ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళని కడుపును కొట్టిన ఘనత ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఇదని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ రోజు నిన్నెలా మనం చూస్తున్నాం, గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని 50 ఏళ్ళకే వాళ్ళని తీసేస్తున్నారంట.
అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 73 ఏళ్ళలోనే కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగించవచ్చు. 50 ఏళ్ళు పనిచేసి కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి కార్మికుల్ని తీసేసి పొద్దు ఎవరో నాయుడు అయినా తన కాంట్రాక్టర్ వాళ్ళ ఉద్యోగాలకి డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళని నియమించడం జరుగుతుంది. అంతేకాదు ఈ రోజు అనేకమైనటువంటి సంక్షేమ విషయంలో అనంతపురం జిల్లాలో నిన్నెలామన్నా పొద్దున్నే దగ్గుపాటి ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారు. మళ్ళీ 2 ఏళ్ళు నిద్రపోయినావా నువ్వేమన్నా, నువ్వేమన్నా నిద్రపోయినావా చెప్పండి, ఒక మట్టి గంపు కూడా వేయలేదు అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనంతపురం అర్బన్ లో అభివృద్ధి ఎంత జరిగిందో ఈ 2019 నుంచి 2024 అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకి సిద్ధమని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు భవిష్యత్తులో జరగబోయే కార్మికుల పక్షాన మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. మరి వాళ్ళ సమస్యల పైన కూడా తెలుగుదేశం గవర్నమెంట్ మెడల్ వంచైనా కూడా వాళ్ళని సమస్యల పైన పరిష్కారానికి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకంగా అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.